హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, అవికా వైన్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్లోని వీడియోస్ ని లైక్ చేయండి, హైప్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. మరి ఈ వీడియో ఏంటంటే పల్లె అమాయకత్వం పట్టణంలో కోల్పోయిన ఆమె కథ పార్ట్ 35. అయితే దోస్తులు, వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూసేయండి. లెట్స్ వాచ్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు మనం కొత్త కాలేజ్ కి వెళ్తున్నాం. ఈ రోజు హాఫ్ డే నేనంట. మళ్ళీ 2-3 డేస్ కి కాలేజ్ స్టార్ట్ అవుతుందట. ఈ రోజు ఏం చెప్తారు అసలు? నువ్వు వేరే క్లాస్, నేను వేరే క్లాసా? తెలీదు. పిల్లలు, అత్తయ్య, బ్రేక్ఫాస్ట్ చేసి త్వరగా స్నానం చేసి రెడీ అవ్వండి. ఈ రోజు హాఫ్ డే ఉంది కాలేజ్ మీకు. పేరెంట్స్ కి అందరికి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అంట. ఓరియంటేషన్ అంటే ఏంటి అత్తయ్య? అంటే ఏం లేదు శృతి, వాళ్ళ కాలేజ్ లో ఏముంది, అసలు ఏం చెప్తారు, దేనికి ప్రిపేర్ చేయించుతారు, ఎలా చదువుకోవాలి, ఇంకా కొన్ని మోటివేషన్ స్పీచెస్ ఇస్తారు అంతే. పేరెంట్స్ కి పిల్లలకు ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి. అంటే ఈరోజు క్లాసెస్ ఏం ఉండవా? తెలీదు శృతి, ఒక 1 అవర్ మీకు తీసుకుంటారేమో. ఇంట్రొడక్షన్ క్లాస్ ఉంటుంది మోస్ట్లీ. అత్తయ్య, కొత్త డ్రెస్ వేసుకోమంటారా? కొత్త డ్రెస్సే వేసుకోండి. హెడ్ బాత్ చేయండి. ఈ రోజు అందరం గుడికి వెళ్ళి అట్నుంచటే కాలేజ్కి వెళ్దాం. గుడికి వెళ్దామా? అవును. మధ్యాహ్నం కాలేజ్ అయిపోయాక సిటీ అంతా చూసేసి నైట్ వచ్చేద్దాం ఇంటికి, సరేనా? అలాగే అత్తయ్య. వీడు ఇంకా లేవనే లేదా? లేచాడు, బ్రషింగ్ చేసుకుంటున్నాడు. ఆకాష్ అయితే అప్పుడే వచ్చి వెళ్ళాడు. మీరు ఇంకా లేవనే లేదు. ఆకాష్ వస్తున్నాడా అత్తయ్య మనతో పాటే? వాళ్ళ పేరెంట్స్ కొంచెం బిజీగా ఉంటారు, మనమే తీసుకెళ్తున్నాం వాడిని కూడా. అత్తయ్య, ఆకాష్ ఎంపీసీ తీసుకున్నాడు కదా? అవును శృతి, వీళ్ళు ముగ్గురు ఎంపీసీ, నువ్వు ఒక్కదానివే బైపీసీ. అంటే మనం ఇప్పుడు చేంజ్ చేసుకోరాదా? చేసుకోవచ్చు, ఇంకా స్టార్ట్ కాలేదు కదా కాలేజ్. కాకపోతే ఎర్లీగా చేసుకోవాలి. సీట్స్ అయిపోతే ఇవ్వరు. కాలేజ్ రెగ్యులర్ గా స్టార్ట్ అవ్వాలంటే 1 వీక్ అయినా పడుతుంది శృతి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి ఏం తెలియదు కదా ఏ గ్రూప్ తీసుకోవాలని. తర్వాత ఇలాగే స్లైడ్ అవుతూ ఉంటారు. ఏం పర్లేదు, నీకేమైనా ఇబ్బంది అనిపిస్తే చెప్పు. నాకేం లేదా ఆంటీ, మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ అయ్యాక ఇబ్బంది అవుతుంది. ఒక 1 వీక్ చూసి షిఫ్ట్ అవ్వచ్చా? అవ్వచ్చు. ప్రిన్సిపల్ని అడిగాం మేము, చాలా మంది అలాగే అవుతుంటారట. ప్రాబ్లం ఏం కాదా? ఏం కాదు. ఏం ప్రాబ్లం అవుతుంది? చలో. అత్తయ్య, అంకుల్ ఎక్కడ? అంకుల్ బయటికి వెళ్ళారు, వస్తారు. వచ్చి రాగానే పదండి అంటారు. అంకుల్ స్నానం చేసి రెడీ అయి వెళ్ళాడు. వచ్చి రాగానే ఇంకా రెడీ అవ్వలేదా అని తిడతారు. త్వరగా రెడీ అవ్వండి. అబ్బా, ఈ హెడ్ బాత్ అంటే చేతులు నొప్పి పెడతాయి. షాంపూ తోటి ఈజీగానే అవుతుంది కదనే. కుంకుడుగా ఎలా ఏమన్నా? ఏమోనే, నాకు సరిగ్గా చేయనే రాదు. నేను నీకు చేపిస్తారా? నేర్పిస్తా. కారు, ఏమంటోంది మమ్మీ? ఈ రోజు వెళ్ళడమేనా? ఇప్పుడు అడుగుతున్నావా? వెళ్ళడమే కదా. త్వరగా రెడీ అవ్వమంది. గుడికి వెళ్ళి కాలేజ్కి వెళ్ళడమట. నేను వాటర్ పట్టుకుంటానే, ముందు నువ్వు చేస్తావా? మళ్ళీ నువ్వు తడిచిపోతావు. సరే. అభి, నిన్నొక మాట అడగొచ్చా? ఏంటి శృతి? ఇప్పుడు ఆకాష్ వాళ్ళ పేరెంట్స్ ఉంటారా ఇంట్లో? ఉండరు, 7 వరకే వెళ్ళిపోతారు. ఒకసారి ఆకాష్ దగ్గరికి వెళ్దామా? ఎందుకు? పాపం, తను ఇంకా డైలమాలోనే ఉన్నాడు. ఎంపీసీ బైపీసీ అని. 1 వీక్ వరకు మనం స్లైడ్ అవ్వచ్చట. అత్తయ్య చెప్పింది ఇందాకే. అవునట. ఇప్పుడు మనం ఆలోచించుకోవచ్చు. నువ్వు ఏమనుకుంటున్నావు? నేను పక్క బైపీసీ, ఎంపీసీ తీసుకోను. డాక్టర్ అయితాను అంతే. అంటే ఇప్పుడు ఆకాష్ కోసం వెళ్దామంటున్నావా? వచ్చాక మాట్లాడొచ్చులే. లేదు, వచ్చాక అందరు ఉంటారు, వినడు. అంటే నువ్వు ఒప్పిస్తావా? అలా ఏం లేదు. నువ్వైతే రా, ఒక్కసారి వెళ్ళొద్దాం. 5 minutes అంతే. పద, అమ్మ చూస్తే తిడుతుంది. తొందరగా వెళ్ళొచ్చేద్దాం. మరి ఫోన్ ఉందా? వద్దులే, వెళ్ళొద్దాం. వాళ్ళ పేరెంట్స్ అయితే ఉండరు కదా అభి? మాక్సిమం ఉండరు. వాళ్ళు ఉండరనే కదా వాడు కూడా మనతోనే వస్తానన్నాడు. అవును కదా, అయితే లేరేమో. ఆకాష్,
అరే ఆకాష్, వెళ్ళడమేనారా? డ్రెస్ వేసుకోవాలా? కాదు, ఒక్క నిమిషం ఇల్లారా. ఏమైందిరా? మీ మమ్మీ డాడీ ఉన్నారా ఇంట్లో? లేరు. స్నానం చేసావా? చేశానురా. శృతి నీతో ఏదో మాట్లాడాలంట. నాతో ఏం మాట్లాడుతుంది? ఏంటి శృతి? ఏం లేదు ఆకాష్. నువ్వు ఇప్పుడు ఎంపీసీయా బైపీసీయా? కూర్చో. అరే కూర్చోరా. నేను ఎంపీసీ అని చెప్పాను కదా. మన ముగ్గురం ఎంపీసీ కదరా. నువ్వు, నేను, కారుణ్య. శృతి నువ్వు ఒకదానివి బైపీసీ. అవును, నేను ఒక్కదాన్నే. ఆల్రెడీ సీట్ తీసుకున్నారు, ఫీజు కూడా కట్టేశారు. ఇంకేంటి శృతి? అది కాదు ఆకాష్, నీకు బైపీసీ అంటే ఇష్టం అన్నావు కదా. అవును, చాలా ఇష్టం సైన్స్ అంటే. చిన్నప్పటి నుంచి డాక్టర్ డాక్టర్ అనేవాడివి కదరా. ఏమైంది ఇప్పుడు? ఏం లేదు. అప్పుడు ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పుడు లేదు అంతే. అభి, నువ్వు చాలా క్లెవర్ కదా. ఏ గ్రూప్ తీసుకున్నా ఏదో ఒక జాబ్ అయితే ఖచ్చితంగా వస్తుంది నీకు. కాకపోతే సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్ కదా. సాటిస్ఫాక్షనా? అవును అభి, మనకి ఇష్టం లేని పనిని ఎక్కువ రోజులు మనం చేయలేము. ఇష్టం ఉన్న పని అయితే ఎంత కష్టపడ్డా ఏం కాదు, హ్యాపీగా చేసుకుంటాము. ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? అది నువ్వు బైపీసీ తీసుకోకుండా ఎంపీసీ ఎందుకు తీసుకున్నావని. అది అయిపోయింది కదా శృతి. ఇప్పుడు అవన్నీ మాట్లాడుకోవడం అనవసరం. లేదు ఆకాష్, ఇప్పుడు ఒకవేళ నువ్వు బైపీసీ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. తీసుకోవచ్చు కానీ ఫీజు ఆల్రెడీ కట్టేసిండ్రు. మా డాడీకి తెలుస్తుంది అంటాడు మళ్ళా అటు ఇటు ఎందుకు షిఫ్ట్ అవుతున్నావని. లేదు, అది తీసుకోవడానికి అయితే ఏ ప్రాబ్లం లేదు. మనకి 1 వీక్ వరకు ఛాన్స్ ఉంటుందట. ఇప్పుడే ఎవరికి తెలియదు కాబట్టి 1 వీక్ అయినా క్లాసెస్ విని ఎక్కడికి వెళ్ళాలో చూసుకోవచ్చంట. స్లైడ్ ఇవ్వచ్చని అత్తయ్య చెప్పింది. ప్రిన్సిపల్ తో మాట్లాడారంట. నిజంగానా? అలా కూడా ఉంటుందా? అవును ఆకాష్, అత్తయ్య నన్ను అడిగింది. నీకు ఒకవేళ ఎంపీసీ తీసుకోవాలని ఉంటే తీసుకోవచ్చు ఇప్పుడే అని. మధ్యలో అయితే ప్రాబ్లం అవుతుందట. మరి ఎంపీసీ తీసుకుంటావా? మనం నలుగురం ఎంపీసీ అవ్వచ్చు. నేను నిన్ను బైపీసీ తీసుకోమని చెప్పడానికి వస్తే నువ్వు ఎంపీసీ అంటున్నావేంటి నన్ను? ఏంటి? నేను ఇప్పుడు మళ్ళీ బైపీసీ తీసుకోవాలా? ఇంకా కాలేజ్ స్టార్ట్ అవ్వలేదు. ఏం కాదట. నీకు తీసుకోవాలని ఉంటే తీసుకో. శృతి, నువ్వేదో వాడిని ఫోర్స్ చేస్తున్నట్టున్నది. మోటివేట్ చేసినట్టు లేదు. ఆయనకి ఇష్టం లేకపోతే ఎందుకు అట్లా తీసుకోమంటున్నావు బలవంతంగా? వాడి ఫ్యూచర్ పాడైతుంది. వాడి ఇష్టం. వాడు ఏది చేయాలనుకుంటే అదే తీసుకుంటాడు. నువ్వు ఒక్కదానివే ఉన్నవని భయపడుతున్నావా? ఆకాష్ కూడా బైపీసీ తీసుకుంటే ఇద్దరు ఒక దగ్గర ఉండొచ్చనా? అలా ఏం కాదు కానీ శృతి, నువ్వు పక్కా మెడిసిన్ చేస్తావా? చేద్దామని అనుకుంటున్నాను. నాకు ఒక మంచి ఫ్రెండ్ కావాలి. ఇంతకు ముందు కారు నాకు ఎక్స్ప్లెయిన్ చేసేది. అలా ఎవరైనా ఉంటే బాగుండు. అంటే నీకోసమే కదా ఇప్పుడు వాడిని బైపీసీ తీసుకోమంటున్నావు. చూసినవారా శృతి ఎంత చాలుందో? ఏందో చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. అసలు సంగతి ఏంటంటే గిది. కారుణ్య లెక్క నువ్వు కూడా క్లెవర్వే కదరా. నువ్వు ఉంటే మంచిగా ఉండా అనుకుంటాంది. అవునా శృతి? అలా ఏం కాదు ఆకాష్. నీకు బైపీసీ అంటే ఇష్టం ఉన్నావు కదా. వాళ్ళెవరి కోసమో ఎందుకు అలా నీ ఇష్టాన్ని మార్చుకోవడం అని. నాకు కూడా తోడుంటావు, అది కూడా నిజమే. ఇందులో నా స్వార్థం కూడా కొంచెం ఉంది. అస్సలు ఇనకరా నువ్వు. ఎందుకు అట్లా అంటున్నావు? ఇదేమైనా చిన్న విషయం అనుకుంటున్నావా? లైఫ్ లాంగ్ మనం దీంతోటే బ్రతకాలి. ఆ ఇక నీ కోసం మార్చమంటున్నావా? నా కోసం అని కాదు, తన ఇష్టం. ఆయన మీది వేరే హాస్టల్, నాది వేరే హాస్టల్. డౌట్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు? అసలు సైన్స్ లో డౌట్స్ ఏముంటాయి? మ్యాథ్స్ అంటే కొంచెం అర్థం అవ్వదు. సైన్స్ అంటే నాకు చాలా ఇష్టం ఆకాష్. కావాలంటే నేను ఇంకెవరికైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చేయగలుగుతాను ఖచ్చితంగా. నాకు ఇంకెవరి హెల్ప్ అవసరం లేదు. నేను ఇప్పుడు బైపీసీ తీసుకోవాలంటే నాన్నకి చెప్పాలి. అవసరం లేదు. ఇప్పుడు నువ్వు మాతోనే వస్తున్నావు కదా, అత్తయ్యకి చెప్పుదాం. ఆ అత్తయ్య రాజంకుల్కి చెప్పి మార్చేస్తుంది. వాళ్ళ డాడీ ఏమన్నాడా మళ్ళా? వాళ్ళ డాడీకి బైపీసీ అంటేనే ఇష్టం. నువ్వు ఆగు. హలో మేడం. నువ్వు మాట్లాడక అభి. నేను ఇక్కడ దాకా తీసుకొచ్చింది నేను. తొక్కేం కాదు.
నుంచి ఇక్కడికి నడుచుకుంటే నాకు కూడా రావచ్చు. బైక్ మీద తీసుకొచ్చినావా, ఎత్తుకొని తీసుకొచ్చినావా? మంచిదైతే నేను పోతా మరి. ఓ, ఎవరుండమన్నారు ఇక్కడ? నిజంగానే పోతున్నా. నిజంగా పో, అబద్ధంగా పో, నీ ఇష్టం. అరే ఏంట్రా ఇది? చెప్పు అభి. ఛీ, చెప్పు ఆకాష్. నువ్వు నవ్వకు, రోజు అభి అభి అని పిలుస్తాం కదా, అలవాటైంది. ఆకాష్. అరే నువ్వు ఆలోచించుకోరా. మా మమ్మీ త్వరగా రెడీ అవ్వమంది. గుడికి వెళ్ళి అట్నుంచి అటే కాలేజ్కి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక కూడా చెప్పొచ్చు. ఈ జర్నీలో మొత్తం ఆలోచించుకో. బేబీ నడు. బేబీయా? నా పేరు శృతి. సరే శృతి బేబీ నడు. అరే ముందు స్నానం చేసి డ్రెస్ వేసుకొని కూర్చొని ఆలోచించు. మేము రెడీ అయినాక కాల్ చేస్తాం, వచ్చేసి. వస్తున్నావా? పదా. నడు నడు. నువ్వు ముందు వెళ్తే కదా నేను నడుస్తాను. దూరం జరుగు. శృతి నా గురించి ఎందుకింత కేర్ తీసుకుంటోంది? నాకు శృతి చాలా బాగా నచ్చింది. అసలు ఇలా ఎవరు ఉండరు. నాకెందుకో శృతి మీద చాలా ఇంట్రెస్ట్ కలుగుతోంది. నేను కూడా బైపీసీ తీసుకుంటే ఇద్దరం కలిసి మెడిసిన్ చేయొచ్చు. ఇద్దరం కలిసి ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. ఫ్యూచర్ లో శృతితోనే ఉండిపోవచ్చు. శృతి నాతో ఉంటుందా? నా కోసం ఇక్కడి దాకా ఎందుకు వచ్చింది? శృతి నన్ను లవ్ చేస్తోందా, లేకపోతే నేను శృతిని లవ్ చేస్తున్నానా? తను ఏదో ఫ్రెండ్ గా వచ్చిందేమో. నేను ఆరెంజ్ తింటూ ఉంది. నాకు వద్దంటే పోల్చి మరీ నోట్లో పెట్టింది. అమ్మ అంటే ఇలాగే ఉంటుంది. చీచి, నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను? శృతి నన్ను అమ్మలాగా చూసుకుంటుంది. నేనెందుకు ఇంకోలా ఆలోచిస్తున్నాను? నువ్వు నాకు ఎప్పటికీ కావాలి శృతి. చాలా మోటివేటింగ్ గా, చాలా ధైర్యంగా ఉంటుంది నీతో మాట్లాడుతుంటే. అసలు నువ్వు ఆడపిల్లవేనా? కొంచెం కూడా భయం లేదు? నన్ను చూడు, ఎంత భయపడతానో. నిన్ను చూసి చాలా నేర్చుకోవాలి శృతి. ఐ లైక్ యూ. ఏమైనాయా? నీకోసమే చూస్తానా. నడు. ఏంటిదే? ఏం పని మీద పోయినావు? ఎందుకు వచ్చినావు? ఏంటిదన్న పడుతుంది? నీకు ముందే చెప్పినా గానే ఆ పనులు ఒడిసేటి కావు, తెగేటి కావు. ఓడిసేటి తెగేటి కాదంటే నడుతుందా? నన్నేం చేయమంటావు? అదేమన్నా నా చేతుల పనే? నీ చేతులైనా కాకుండా ఒకసారి ఆయనకు ఫోన్ చేయమని చెప్పిన రాజుకు. ఆయన ఏదో ఒకటి చేస్తాడు కదా, ఎందుకు చేస్తలేవు? వాళ్ళు ఇప్పుడు మన పిల్లల్ని కాలేజ్ లో జాయిన్ చేపిస్తాను చేస్తాను. వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు. నువ్వు ఇప్పుడు ఫోన్ చేసి ఈ తతంగా చెప్తావా? ఆయన ఏమన్నాడు? నీకు ఏ కష్టం వచ్చినా చెప్పమని అన్నాడా లేదా? మళ్ళా నువ్వు చెప్పకపోతే తిడతాడా తిట్టడా? ఆయన గంట కష్టపడి అవన్నీ చేసి ఆయన నుంచి పైసలు రప్పిద్దామని ఆయన చూస్తే నువ్వు టైంకి ఆయనకి చెప్పక మొత్తం ఉన్నది కూడా పోగొట్టి తట్టున్నావు. ఇప్పుడు ఆయన కూడా బాధపడతాడు. నేను గింత చేస్తే గిట్ల చేసినావా అనంతో అని బాధపడతాడా? బాధపడడా? ఇవాళ అయితే కానీ ఇవాళ కాలేజ్ పోతారట వాళ్ళు. సాయంత్రం అన్న రేపన్నా వేద్దాంతి. రేపు గిట్ట వేయకపోయినావు అనుకో, నేనే చేస్తా సపరేట్. ఆ పిల్లకి వేసి మాట్లాడతా. ఏ పిల్లకు? అదే రాజు పెండ్లానికి చేసి మాట్లాడి మరి గిట్లా ఇదో గంట కష్టపడి చేసిండు రాజు, మరి వట్టిగా వేస్ట్ అవుతుంది అని అంట. వాళ్ళు అత్తరిగా ఓ 3 రోజులు అయితే అన్న కాలేజీలో జాయిన్ చేస్తారట, వచ్చేస్తారట. అత్తే వాళ్ళే చూసుకుంటారు. ఇక అన్ని వాళ్ళే చూసుకుంటారు, మనం కూర్చొని తిందామా అని. కూర్చొని తిందామని ఎందుకంటే చెయ్యు, నువ్వు సంపాదించు, అవే కదా మనం తింటాం. సపరేక రమేష్ లెక్క నేను కూడా ఒక షాప్ పెట్టుకుందాం అనుకుంటానని. ఏమంటావు? ఆ షాపులు ఏమచ్చి పాడైతాయి? ఈ ఊర్లో ఎవడన్నా షాప్ లో కొంటాడా? ఓడు కొనడు. అటు పోయినప్పుడే పక్క ఊరికి పోయినప్పుడు అన్ని సామాన్లు తెప్పించుకుంటాను, వాడతాడు. ఎవడు కొంటలేడు. ఓ చిన్న 10 రూపాయల సబ్బు అదో ఇదో అవసరం ఉన్నప్పుడు కొంటాడు అంతే. మస్తు చాలా తయారైండ్రు. తక్కువ రేటుకు డీమార్ట్ డామార్ట్ అని ఎంతో పాడైతాన్ని అందులో గుత్త గుత్త పట్టుకొని వస్తాడు. అయినా నీకు షాపు ఎట్టుడు, అవి సామాన్లు తెచ్చుడు గదేడ శాతం అవుతుంది కాదు. గిరే బిజినెస్ చేసి వాళ్ళకు ఇళ్లకు ఒకటి ఒకటి లోన్లు ఇప్పించుడు చేసుడు, ఇసొంటి చేస్తేనే ఇంత కమిషన్ అది ఇది కొంచెం ఎక్క తక్కువ వస్తాయి. ఇన్ని రోజులు మనకి ఇంత లాస్ అయినందుకు, అప్పులపాలైనందుకు ఇక నువ్వు మళ్ళా దాన్ని నేర్పవా? మళ్ళీ ఎప్పట్లెక్క నాద్దా? ఆ పని శరీరంతో పని ఉంటది, మెదడుతోటి ఉంటది. మెదడు అంతా నాశనం అవుతుంది. అన్ని పైసలు అడుగుడు, ఇన్ని కట్టినవా అని అడుగుడు, అన్ని చేయించుడు, ఇన్ని చేయించుడు. ఇక మరి అవి చేస్తేనే కదా నీకు ఇన్ని రోజులు వచ్చినాయి కమిషన్లు. అది అయినా ఎన్ని రోజులు అని ఉంటది? నేను గదే చెప్తే ఏమన్నావు ఇంతకు ముందు? అది ఎన్ని రోజులు ఉంటది, ఇంకేమన్నా ఎయ్యు దుబాయ్కి ఓ మీ బావ లెక్క అంటే ఏమన్నావు?
నువ్వు మీ అక్క ఇద్దరు కలిసి ఏం కాదు, ఇది కాకపోతే ఇంకోటి, ఇంకోటి కాకపోతే ఇంకోటి, మస్తుంటాయి ఇసొంటి అన్నారా లేదా? ఇంకా హైదరాబాద్ పోతే అయితే బొచ్చటి దొరుకుతాయి అన్నారు. మరి పోదామా హైదరాబాద్ కు? అప్పుడు అంటే ఎంతో కొంత చేతుల పైసలుండే పోతే ఏం కాకపో. ఇప్పుడు చేతులు ఏం లేనప్పుడు పోతే ఎట్లుంటావేడా? రోడ్ల మీద అడక తిన్నా ఎవడయ్యాడు, అర్థమవుతుందా? అన్ని పిస పిస ఆలోచనలు చేయకు. ముందు ఎట్లా గట్టెక్కనో గది చూద్దాం. బీడీలు చేస్తా అంటివి ఏమైనా? చేద్దాం అనుకున్నా. ఇక దాని నుంచి ముక్కు విండి పైసలు వసూలు చేస్తాడు కదా, ఇక మళ్ళీ గివి వేసుడు ఎందుకని చేస్తలేను. కూర్చొని కూర్చొని అంత బుర్ర పెరుగుతుంది, షుగర్ ఎక్కువైతుంది. ఏమై పడిందో ఏమో, తినంగానే బాగా నిద్ర వచ్చి మునుగుతుంది. అన్నం తినకన్నారు కానీ జొన్న రొట్టెలు తినమన్నారు. నువ్వు 3 పూటలు అన్నం తింటున్నావు, షుగర్ ఎక్క కాదా? అయితే షుగర్ ఎక్కువైతే ఏం కాదు, ఇక బీపీ ఎక్కువైతే పుట్టుకొని పోతారట తాలకాయల నరాలు చిచ్చి. షుగర్ ఎక్కువైతే ఏమైతుంది, మూత్రంలో పోతుంది. నీకు పిసలేసిందే, కిడ్నీలు పాడై ఎంతమందికి రోగాలు వచ్చి వస్తాను తెలుసా? నా కిడ్నీలు మంచిగానే ఉన్నాయి, నాకేం నొప్పి పెట్టాయి. ఏమోనే, నీతోటి ఎవరు నాతోటి కాదు. నేను ఆ డాక్టర్ దగ్గరికి పట్టుకుపోవాలి. ఆయనతోటి నీకు కౌన్సిలింగ్ ఇప్పితే చక్కగా అవుతావు. ఇక నువ్వు తీసుకొని కౌన్సిలింగ్ చక్కగా ఇక నాకు ఇప్పిస్తావు. ఏదన్నా 100 అంటావానే, ఒక్కదాని కూడా సరే అన్నవా? మరి ఇప్పుడు నేను నీకు గిన్నెగానే చెప్పిన, ఒకటన్నా సరే అన్నవా? నేను ఫోన్ చేయంటే చెయ్యనబడుతుంది, ఇంకేమైనా చూసుకో అంటే చూసుకోనబడుతుంది. 1కి 100 చెప్తాను, నువ్వేం సరే అంటాను? ఆడు ఎటు పోయిండు? దానికి ఫోన్ ఇచ్చి ఎందుకు పంపుతున్నవే? ఇవాళ రేపు పోరగాళ్ళు మంచి ఉంటలేరు. ఫోన్లో అన్ని పిసపిస చూసి పిసపిస అలవాటు చేసుకుంటారు. చేసుకునేది ఏం కాదు, మగ పొరగాన్లు ఏం చేసుకుంటే ఏమైతుంది? అడేమన్నా ఆడిపోరా అని గురించి భయపడేదానికి. ఇప్పుడు అనిపిస్తుంది అసలు నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని. కనీసం పిల్లలు కూడా పట్టించుకోకపోతే ఏందన్నట్టే నువ్వు? మగ పోరాడు పోనీ అని నాకు తెలిసిపెడతావా? ఉద్యోగం సద్యోగం లేకుండా పెళ్ళం పిల్లలు ఎట్లా పెంచుతాడు, ఎట్లా పోషిస్తాడు పెద్ద పెరిగినాక? ఇక నువ్వు పోషించలేవా? గట్లనే ఆడు కూడా పోషించుతాడు. నువ్వేం పని కూడా చేస్తాను? అగో మళ్ళా పోతాడు, ఇంత పని అయిందా లేదా అంటే అది కాదు, ఆడు పంపియాడు, అది కాదు. అక్క చచ్చిపోకపోతే పంపుతుండేనట. మరి అంతకుముందు రాజుకి ఏ పని లేదా? ముందే చేసిండు రాజు, అన్న అయ్యేసరికి అక్క చచ్చిపోయా. అదొక దొంగ మొక్కవి. చచ్చిపోవడన్నా ఇంత లాభం వచ్చేటట్టు చచ్చిపోతే ఏంది? టైం కాడు పంపించే టైంకే చచ్చిపోతే ఆడు పంపుతాడు. ఇక వీళ్ళకెందుకు పంపడం అనుకుంటాడు అని కొంచెమన్నా అనిపించింది కావచ్చు. ఇక దాన్ని వేసుకొని గట్టి ఇడిచిపెట్టేసి దానికి ఏమన్నా పంపుదామని ఒప్పుకున్నాడు. ఇప్పుడు అది పోయినాక మా కోసం ఎందుకు పంపుతాడు? అస్సలు పంపడు. వీళ్ళేందో ఆశలు పెట్టుకుంటాడు కానీ నేను ముందే చెప్పిన, మీరు ఏం ఆశలు పెట్టుకోకుండా ఆడు గసంటాడు కాదని. ఇక కట్టుకో, ఇక ఉద్యోగం లేదు, మా అన్న లేదు, దుబ్బ లేదు, ఎట్లా కట్టుకుంటావో కట్టుకో. నన్ను బీడీలు చేయమంటాడు, నేనెందుకు చేస్తా? ఓయ్ నాతో అస్సలు కాదు, నాకు అసలే షుగరు, అన్న దుబ్బ రోగాలు. నాతోటిగా బీడీలు చేసుడు ఏం నుంచి అవుతుంది? ఆలోచించి ఆలోచించి తలకే నాశనమే మునుగుతుంది. ఆయన దాని లెక్కనే నాకు కూడా ఏమన్నా మెదడు క్యాన్సర్ రాదు కదా. సపరేట్గా వండాలి, ఈ ఆలోచనలు చేయొద్దు, మానేయద్దు. నిద్రపోకపోతే కూడా షుగర్ ఎక్కువ అవుతుంది అందరికి. మంచి ఇంత తినంగానే వండాలి మధ్యాహ్నం పూట. అంత మంచిదేనా అనంతు? మంచిదే. ఎటు పోతాను ఎండ పూట? బయట కూసో. నువ్వు ఎండలో కూర్చొని నన్ను ఎండ పూట అనబడుతుంది. ఏగిడ చెట్టుకి చల్లగాలత్తుంది, ఇటు కూర్చో నీడలా. మందు గోరీలు మంచిగా వేసుకుంటానావా లేదా? వేసుకుంటానా. ఇక అయిపోయే కాడికి వచ్చినాయి. 6 నెలలు వాడాలని చెప్పిండు డాక్టరు. ఏమో ఇక ఈ నెల ఆయన వారం వాడితే ఇక మంచిగా లేకపోతే మళ్ళీ తెప్పించుకుంటా. అలాగే అదే మాట అంటావు. 6 నెలలు వాడాలంటే 6 నెలలు అంటే అవి ఎంతో గోళీలు పాడైనాయి. కొంచెం ఖర్చు అవుతుంది వాటికి. ఇప్పుడు తినడానికే ఎట్లా అని ఆలోచిస్తానా. ఆ డాక్టరు 6 నెలలు ఫ్రీగా ఇస్తా అన్నాడు. అర్థమైందా? ఖర్చు అంటావు ఏందో అంటావు, ఫ్రీగా ఇస్తా అన్నాడా? నేను నీకు ఎప్పుడే చెప్తే 6 నెలలు ఫ్రీగా ఇస్తా అన్నాడు. మంచిగా తినుకుంటా, మంచిగా సంతోషంగా ఉండి మంచిగా మందులు వాడితే తక్కువ అవుతుందట. తర్వాత ఇక నువ్వు అశ్రద్ధ చేసి మళ్ళీ ఏమన్నా వేస్తే నేను పట్టించుకోను అన్నాడు. నేను చెప్పనే చెప్తే నీకు అంటే ఇప్పుడు నాకు తక్కువ అవుతుందా? అగో తక్కువ అవుతుందా అని అంటావు. మంచి ఫుడ్ తింటే మంచిగా తక్కువ అవుతుందట. మంచిగా తింటానా లేదా? ఏం తిని పాడైతన్నా, ఏం తింటానన్నా ఏమో.
కూడు రుచి ఉంటలేదు, ఏం తినబుద్ధి అయితలేదు. ఇక రుచి బాగుంటుంది కానీ కమ్మ కుమ్మగా ఎత్తది కదా. నీ పెండ్లం ఏమైతుంది నీకు? నా పెండ్లం చేసే వంటలు తింటే నువ్వైతే చచ్చిపోతావు. దీనికన్నా సచ్చిందని ఏమనుకుంటావు తెలుసా? గట్లుంటాయి. ఆమె నూనె వాడకుండా ఎత్తుందట కదా. ఓ నూనె వాడేది మన్ను వాడేది చంపుతుంది ఇంట్లోలను. వాడితే అవన్నీ ఎక్కువైతాయట. వాడకపోతే ఏంది, నూనె పొట్టానికి పైసలు మిగులుతాయి అంటది. దాంతో పీసిడిది నా పెండ్లం. ఫోన్తి కుటుంబం కోసం కష్టపడుతుంది, బీడీలు చేసుకుంటది, ఖర్చు పెడితే అద్దంటది, ఆపుతుంది. అట్లనే ఉండాలి మరి భార్య అంటే. ఇక నీ పెండ్లానికి అడుగుతుంది కానీ మరి చీరలు అవి ఇవి అని అడుగుని తిగ్గని గాను. ఇంట్లో వాటికే నాతో అయితే లేదంటే ఇక చీరలు అని అడుగునియాలి. మరి పని చూసుకుంటానవా? అదే ఏం అర్థం అయితలేదు. ఏం చేసుడు? ఈ పోలీస్ స్టేషన్ లో పొంట తిరగాల పడుతుంది. ఏదైనా పని చేసుకుంటే రాకపోతే ఇటు పోతాయి అని ఇటు భయం అవుతుంది. ఏం చేయకపోతే తిండి కన్నా ఉండద్దా? 4 ఎక్కలు మంచిగా ఉన్నప్పుడు మంచిగా చేసుకోవాలంటే మరి ఏదో ఒకటి చూసుకో. రాజుతోటి మాట్లాడదామా మరి? హైదరాబాద్ లో ఏమన్నా పెట్టిమందమ్మా? వద్దు వద్దు, నీకు పుణ్యం ఉంటది. హైదరాబాద్ జోలి తీయకు. ఈడ తిండి ఉన్నా లేకున్నా ఇంత కారపొడి వేసుకుని అన్న తినచ్చు. ఆడిపోతే హంగులు ఆర్భాటాలు, పైసలు లేనిది నడవది. ఈ నన్ను ఉంచుతా అనుకున్నావా? నీ చెల్లె నన్ను చంపే పారెత్తది. నాతోటి కాదయ్యా, నువ్వు దాని ముందట జోలు తీయకు, నీకు పుణ్యం ఉంటది. నేను మీ పెళ్ళంతో ఏం మాట్లాడతా? మాట్లాడా ఎప్పుడో ఆసారి ఆమెనే అటు ఇటు పోంగ పలకరిస్తుంది. మరి ఆలోచించు. ఒళ్ళు వంచి పని చేద్దామన్నా నువ్వు గిట్లుంటివి. ఆ? నేనేదో మోటు పని చేసి ఎట్లా బతుకుతా గాని. ఇప్పటికే హైదరాబాద్ అంటుంది. హైదరాబాద్ పోతే పని మస్తు ఎత్తుకోవచ్చు అంటారు కదా మీ అక్క తమ్ముళ్ళు అంటుంది. అప్పట్లా అక్కున్నప్పుడు అన్నది పిల్లల చదువుల వరకు ఆడికి పోదాం రాని. ఇక అప్పుడంటే మంచిగానే ఉండే చేతుల పైసా కదా. చేతులు ఇన్ని పైస ఉంటే బాగా సాయం చేస్తాడు రా, నీకెందుకు నేను చూసుకుంటా అన్నది. హ్మ్, గట్ల వాయి పాపం. మంచి గుణమున్నోళ్ళు గట్ల. మరేమైంది, షాపు తీస్తలేవు? ఏడా, ఇంకా డాక్టర్ సాబు ఏటో ఊరిపోయిందట. వచ్చినాక అంటారు వాళ్ళు. మొన్నటిదాకానేమో ఏమో వేయించాలన్నారు. ఇప్పుడు ఇక సప్పు లేదు సార్ లేదు. నాకే డౌటే. ఏ డాక్టర్ సాబు మాట ఇచ్చిందంటే గట్ల చెయ్యడు. చేస్తాడు ఏదో ఒకటి. ఏం చేస్తాడో ఏమో. నేను కూడా ఎటన్నా పోదామంటే వాళ్ళు నెల రోజుల గుత్త మాట్లాడుకుంటాను. ఏ రోజు ఆ రోజు పని ఇయ్యండ్రి అంటే ఇంటలేరు. ఏడ పడతాడు అపార్ట్మెంట్లు చెప్తాను, బిల్డింగ్లు మొత్తం గుత్తకు అడుగుతాను. ఆ గుత్తకి ఇచ్చిన రోత పైసా ఒకటే దిక్కిస్తాను. అవి ఎటు పోతాన్నాయో ఏమైతున్నాయో. ఇట్లా నెలకింత అత్తే ఖర్చులు అదుపులు ఉంటాయి. ఆయన నాకే పాటిస్తాడు, ఓడిస్తాడు. రోజుకు 5 కిలో తెచ్చుకుంటే కూడా వేస్టే, ఇల్లు ఉండదు. నేను కూడా నీ లెక్కనే షాప్ పెట్టుకుందాం అనుకుంటున్నా. ఏమంటావు? ఆ ఉన్న ఒక్క షాప్ ఏం నడవదు కదా అయ్యా. ఇంకా నువ్వు పెట్టుకుంటావా? ఏం నడిచి పాడైతుంది. ఎవడో ఒకడు మెల్లమెల్లగా అచ్చుకుంటాడు. ఏ నీకు నీదే కరెక్ట్. పైసలు బాగా రాలుతాయి. దీనికి ఏడా ఇంటింటికి పోయి ఏమన్నా పండ్లు అమ్ముకొచ్చుడా ఏమన్నా? ఎంత అమ్ముతా అంత అన్నట్టు. వాళ్ళు అత్తే మనం ఇచ్చుడు లేకపోతే లేదు. నా పెళ్ళాం అట్లే అంటుంది కదా, షాప్ పెట్టుకుంటే ఏ పని రాదని. మరి పక్కూర్లో పోయి పెట్టుకుంటే ఎట్లుంటది అంటావు? ఏమో ఇక నీ ఇష్టం. ఆడ అన్ని పెద్ద పెద్ద డీమార్ట్లు అవి ఇవి అవుతాన్నాయట. ఓడుకుంటలేడట ఈ చిన్న షాపులలో. అందులో తక్కువ రేటుకు పెడతాడట. ఇక అందరు అటే జనాలు. ఆడ కూడా నడతలేవు షాపులు. ఈడ ఇక నాకు ఇష్టం ఎక్కువ లేదు గాని ఇక డాక్టర్ సాబు చెప్పిండు కదా, ఆయన మాట నువ్వు ఇట్లా కాదనాలి. ఈ ఊరోళ్ళకు ఇబ్బంది అవుతుంది గట్లా ఒక షాప్ లేకపోతే. అది నిజమే మరి. ఈ షాపులు మొత్తానికి బంద్ ఉంటే ఊరోళ్ళు ఏ చిన్నది కావాలన్నా ఊరుకు పోవాలి మరి. ఇక కానీ మనం బొక్క పెట్టుకోండి అన్నట్టే ఉన్నది. మరీ గట్ల ఏం కాదు. కొంచెం మాసాలుతాయి. ఓ కైకిలు పోయే కంటే ఇదే నయం నీకు. నాకు నయమన్నా కాదంటలేను. నీదే. నువ్వు ఇటు కైకిలు పోరాదాయే, ఇటు పైసలు ఏ నుంచి పెడతావు మరి షాప్ పెట్టానంటే? ఏమోనయ్యా, అదే ఆలోచిస్తున్నా. అలా అందుకోడికి ఏమంటాడు మరి? పైసా పంపుతాడట లేదా? లేదు లేదు, పైసా లేదు, మా అన్న లేదు అని ఇప్పుడు ఆడటానికి ఏం లేదు అనేటోడు ఉండలేడు. ఆ అక్క పోయిందని నాన్న ఎవడేం చేయలేడు అనుకుంటాడు. ఆయన సంగతి రాజుకి చెప్తేనే కరెక్ట్. పోలీసుల కాళ్ళకిళ్ళకు తెలిసిన వాళ్ళు ఉంటారు, చెప్తారు.
ఏం పోలీసులో ఏం పోలీస్ స్టేషన్లో తిరుగుతున్న గాడు తిరిగినట్టు ఆ నుంచి ఇడికి ఈ నుంచి ఆడికి లోపలికి రాగానే మళ్ళీ పైసలు తెచ్చినావా అన్నట్టు నా పెయిన్లా మోతి ఇక అంటేనే వస్తాయి పైసలు పట్టు ఆడు ఒప్పుకున్నా కూడా అవి ఎప్పుడు వస్తాయో. ఇగో నా సలహా ఏంటంటే షాపు నడవది. నేనంటే ఇక నా పెయిన్లా ఇంత బీడీలు చేస్తుంది. నా తమ్ముడు ఆ నుంచి ఇంత పంపుతాడు. అవిని విని ఎవిని ఇంత ఇంట్లో తీసుకొస్తున్నాం. మా అమ్మ ఏమన్నా ఇస్తుంది. లేకపోతే నా ఏ పార్టీ మేము ఏ పార్టీ బతికిన వాళ్ళం బిచ్చపోల లెక్కనే ఉందాం. మరి అట్లా అర్థం చేసుకునే పెళ్ళాం దొరికింది నీకు. ఒక్కనాడు కూడా బీలేజ్ చేయకమా అన్నది. నేను మా చూసిన చెల్లెమ్మను. రూపాయి అవుతుంది అనుకున్నావా? రూపాయి అది ఏదో మా అమ్మిని నేను పెట్టుకొని సామాన్లు పట్టుకొస్తాం. అయ్యో మీకు ఇయ్యదా? మీరే పట్టుకొచ్చుడేనా సామాన్లు? బంగారం గింగారం కొంట అంటది ఏంది? బంగారం లేదు ఏం లేదు. బిడ్డ పెళ్లికి జమ ఎత్తా ఉంటది. అట్లా ఎన్నేళ్ళు జమ ఎత్తా అనుకుంటుందో ఎంతకని జమ ఎత్తాందో ఏం నుంచి పెడతాందో ఇక దేవునికి తెలవాలి దానికి తెలవాలి. ఏం చేసినా నీ కుటుంబం కోసమే కదా. మరి బిడ్డ పెళ్లి ఎట్లా చేస్తావు? చెయ్యని పొదుపు గట్లుంచుకోవాలి. పాపం చెల్లెో చీర కొనుక్కోదు నగలు కొనుక్కోదు. ఆమె ఏం కొనుక్కుంటది? బిడ్డ కోసం కట్టపడుతుంది. కట్టపడని మరి పోదాంపా దవాఖానకు. ఏ ఏం దవాఖానకు పడైంది? గోళీలు నేను ఏమనుకుంటాడు? ఒకసారి అంటే ఏదో రాజు చెప్పిందని ఇచ్చిండు కావచ్చు. ప్రతి నెల ఫ్రీ ఇస్తారే వాళ్ళన్నా. నువ్వేందో ఇగో నువ్వు గిట్టనే మోమాటానికి పోతావని కూడా చెప్పిన నేను. చెప్తే నువ్వురా చిట్టి పట్టుకొని నీకు రాసిస్తా అన్నాడు. ఆ చిట్టి ఇడిదే నేను పోయి అడుగుతా. ఆయనకు మా గుర్తుంటాయి అన్ని. నాకు రోగం అయితే నువ్వు పోతే ఎట్లుంటది? ఏమనుకుంటాడు ఆయన? ఇగో డాక్టర్ ఏం కాదు ఇచ్చేది, మెడికల్ షాప్ అయినా ఇస్తాడు. నువ్వు ఆ చిట్టి నాకు ఇవ్వు, నేను ఎట్లన్నా వేసి పట్టుకొస్తా. నీకెందుకు? నెల రోజులంటే తక్కనే అవుతాయి. 2 నెలలు పట్టుకొస్తా. ఒకటికి 6 నెలలు కూడా ఇస్తాడో ఇయ్యడో అడుగుతా. ఇస్తా అంటే గిట్ట 6 నెలలు పట్టుకొస్తా. ఎక్స్పైరీ మా అన్న దుబ్బ చూడవిగా. ఓ బాగుంటే 2-3 ఏళ్ళ దాకా. 6 నెలలు రావా? మా అత్తయ్య అడగనైతే అడుగుతా గాని. ఏమైనా గిడ కూర్చున్నావా? మంచం ముచ్చట పెట్టుకుంటా. అనంతో అంత మంచిదేనా? మంచిదే చెల్లి. ఆ ముండకోడి గిట్ట ఏమంటాడు? పైసలు పంపుతాడట? ఏమో పంపుతట్టు లేడు. అక్క చచ్చిపోయింది కదా. ఎవరి బాధలు వాళ్ళకున్నాయి పట్టు. ఎవరు ఏం చేస్తారు గాని. ఏమేమా నువ్వు ఏమో గిడొచ్చి కూర్చుంటాను. ఇది అత్తలేడని చూసి సపరేట్గానే బయటకు వెళ్ళా. వీడిలో సట పక్కకు పెట్టి. అమ్మ లేదా అవే నీ అవ్వ మిరపకాయ తోలు మళ్ళీ నేను తీయాలి. కారం అచ్చి మునుగుతుంది, చేతంట మాడుతుంది. మాంటే నేను తీస్తా. నాకు మండయ్యా అట్టిగా బయటలో పైసలు పోగొట్టుకునేందుకు చెప్పు. 4 వలుదుపా. లాస్ట్ కి వచ్చి నేను కూడా వస్తా. అమ్మ ఏం చేస్తుంది? మీ అమ్మాయినా నొలిసిందా? నువ్వు చూసినావా? పోయి మంచిగా వన్నది కూర్చి గామూలుగది. ఎప్పుడు నేనే వస్తా. ఇప్పుడు పరికి పోతలేవు, ఇంట్లోనే ఉంటాను. నువ్వు ఏమైతుంది? ఇంకా వంటనే చేస్తాను పడుతుంది అందరి ముందట పెద్దరికంతో. ఇక మరి ఏం పని లేకపోతే ఏం చేసుడే? అవన్నీ పెద్దరికాల తర్వాత ముందైతున్నాడు. ఆడోళ్ళు పని చేసుకుంటాడు, ఏమో ఆడదాని లెక్క ముచ్చట పెట్టుకుంటా కూర్చున్నాడు. ఈయనకేమున్నది పని? పెళ్ళాం పని చేయదు, మంచిగా తినుకుంటా పట్టది. నాకు నొయ్యొద్దు, నా పెళ్ళానికి నొయ్యొద్దు అంటే గట్లనే ఉంటది. మరి ఎంత ముచ్చటగా ఉన్నారో తెలుసా? అందరూ ముద్దుగా ముచ్చటగా ఉన్నారు. మీకు నా దిష్టే తగిలేట్టుంది. ఏమైంది శృతి అలా ఉన్నావు? ఏం లేదు అత్తయ్య, అంకుల్ ఇంకా రావట్లేదంట అని చూస్తున్నాను. వస్తాడు. కారు ఎక్కడ పెట్టాడో ఏంటో. పెట్రోల్ కొట్టించుకొని వస్తాడేమో. కారు, మొదటిసారి కాలేజ్కి వెళ్తున్నావు, బాగా చదువుకోవాలి సరేనా? చదువుకుంటాను అత్తయ్య. బంగారు తల్లి, ఎంత అందమైన పిల్లలు. శృతి, నువ్వు కూడా బాగా చదువుకోవాలి. నాకు మాటిస్తావు కదా? డాక్టర్ని అవుతానని మాటిచ్చావు. తప్పకుండా అవుతానంటీ. మీరే చూస్తారు కదా. నాకేం జరిగినా నువ్వే ట్రీట్మెంట్ ఇప్పించాలి. అలా అనద్దాంటీ, మీకేమీ కాదు. నేను చూసుకుంటానుగా మిమ్మల్ని. మీరంటే నాకు చాలా ఇష్టం అత్తయ్య. అభి ఇంకా ఆకాష్ మీరు కూడా. శృతి, ఎంపీసీయా బైపీసీయా? మళ్ళీ ఏమైనా మార్చావా? లేదు, నేను బైపీసీయే ఫిక్స్. ఆకాష్ ఏం తీసుకుంటాడో. ఏమైంది ఆకాష్, ఆలోచించావా? నువ్వు ఎంపీసీయా బైపీసీయా? ఏమైంది? సైలెంట్ గా ఉన్నాడు.
నేను ఇలా అంటున్నానని ఏమైనా అనుకుంటున్నాడో ఏమో. అయినా ఎవరిష్టం వాళ్ళది. అభి చెప్పింది కరెక్టే. మనం ఫోర్స్ చేయడం ఎందుకు? అభి ఎంత బాగున్నాడో, హీరోలా కనిపిస్తున్నాడు. కారు ఉమ్, ఎంత బాగున్నావో తెలుసా ఈ డ్రెస్ లో. నిజంగా అంటే నిజంగా నువ్వేమైనా అనుకో, నాకు నిన్ను ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. అవన్నీ ఏం లేవు. అత్తయ్య ఏం చెప్పింది? నువ్వు నన్ను చూడొద్దు. మరి ఎలా కంట్రోల్ చేసుకోవాలి? చూడొద్దని చెప్పానా? నేను చూడకుండా ఉండలేను కారు. కారు, ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ టూ. అత్తయ్య చూస్తే బాధపడుతుంది. నువ్వు మాట్లాడకు. మరి వచ్చాక రాత్రికి ఒక ముద్దిస్తావా? చూస్తాను. అందరూ దేవుడికి బాగా మొక్కుకున్నారు కదా. దేవుడికి మొక్కితే సరిపోదు, కష్టపడి చదవాలి. పదండి ఇంకా, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఎంత రష్ ఉంది గుడిలో. కారు, శృతి, ఇది మీ రూమ్. మీరిద్దరూ ఇక్కడే ఉండి చదువుకోవాలి. బాగుందా? చాలా బాగుంది అత్తయ్య. ఎంత చాలా అంటే చాలా బాగుంది. ఇల్లులోనే ఉంది, హాస్టల్లో అస్సలు లేదు. ఎలా ఉంది బేటా మీ రూమ్? ఇప్పటి నుంచి మీరు ఇక్కడే టైం వేస్ట్ చేయకుండా చదువుకోవాలి. ఫ్రెండ్స్ ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి టైం వేస్ట్ చేయకండి. అలాగే డాడీ. మాకు ఫోన్స్ ఇస్తారా ఇక్కడ? ఆ, ఫోను, ల్యాప్టాప్, టీవీ అన్నీ ఉంటాయిరా. ఏం డాడీ నువ్వు, మీకు ఫోన్ చేయొచ్చా లేదా అని అడిగాను అంతే. నో ఫోన్స్, నథింగ్. కాయిన్ బాక్స్ ఉంటుంది ₹1, దానికి చేసి మాట్లాడొచ్చు మాతో. కొంచెం నీట్ గా ఉంచుకోండి. మొత్తం ఫోకస్ అంతా స్టడీస్ పైనే ఉంచాలి. బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా లాక్ వేసుకోండి. లాక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఉన్నప్పుడే మేట్స్ వచ్చి క్లీన్ చేస్తారు. ఓకేనా? ఓకే డాడీ. పదండి, క్లాస్కి వెళ్దాం. ఎలా ఉంది ఫ్రెండ్స్ మన వీడియో? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ ని. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ అవికా వెంట్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఏం జరగబోతోందో మళ్ళీ వచ్చే వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.